ముందు జాగ్రత్త చర్యలు సిద్ధం సభకి తీసుకున్నట్టున్నారు. ఏంటయ్యా అంటే సిద్ధం సభకి సంబంధించి తాజాగా కనబడుతున్నటువంటి లెక్క ముందుగానే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, మహా టీవీ, అట్లాగే ఏబిఎన్, ఈటీవీ పేపర్లు, ఛానళ్ళకి, జర్నలిస్టులకి నోటీసులు ఇచ్చారు పోలీసులు. మీరు ఆ సభకి అటెండ్ అవ్వద్దని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోలీసులకి ఒక విజ్ఞప్తి చేసుకుంది. వాళ్ళని మేము బ్యాన్ చేసాం, మా దగ్గరికి వాళ్ళని పంపించద్దు అని, తద్వారా వాళ్ళని రానియద్దు అని. ఎందుకంటే వాళ్ళు జర్నలిస్టులుగా ఉండేటువంటి ఎక్రిడిటేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు వస్తారు. వచ్చిన తర్వాత వెనక నుండి వెళ్ళిపోతున్న వాళ్ళని తీయటము, లేకపోతే ఏ మందు కొడుతున్న వాళ్ళని తీయడము, లేకపోతే ఆ ప్రాంతంలో క్రిందసారి సిద్ధం సభ అప్పుడు ఏం జరిగింది, కొట్టబోయారు, చంపబోయారు అంటూ జరిగింది కదా, అట్లాంటిది రాకుండా వాళ్ళని అసలు అంటే అప్పుడు కూడా వద్దన్నారు, వాళ్ళు పాసులు ఇవ్వాలి, వీళ్ళు మామూలుగా జర్నలిస్ట్ కోటాలో వచ్చేసారు. ఇప్పుడు అప్పుడు జరిగిన హింసాకాండ దాని మీద రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు వీటన్నిటి దృష్టిలో పెట్టుకుని ముందుగానే వాళ్ళని రానివ్వద్దని చెప్పడం అన్నటువంటిది కీలక పరిణామం. రాబోయే రోజుల్లో ఇట్లాంటిది ప్రెస్ అనేది తెలుగుదేశం సభలకి సాక్షి వాళ్ళని వీళ్ళని రానియరు, వైసీపీ సభలకి వీళ్ళని రానియరు. ఓవరాల్గా ఇక న్యూట్రల్ అని ఏ ఛానల్ అన్నా కూడా ఒప్పుకోరు. నువ్వు మా వైపు అన్నా ఉండు, వాళ్ళ వైపు అన్నా ఉండంటారు. టోటల్గా జర్నలిజం అనేది చంపేసుకున్న దానికి పరాకాష్ట ఇది.